హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే మనం జావాలో ఇంకో టాపిక్ నేర్చుకుందాం. అదేంటంటే రైట్ ది డిఫరెన్స్ బిట్వీన్ మెథడ్ ఓవర్లోడింగ్ అండ్ మెథడ్ ఓవర్ రైడింగ్. ఫస్ట్ మనం మెథడ్ ఓవర్లోడింగ్నే ఫంక్షన్ ఓవర్లోడింగ్ అని అనొచ్చు. నెక్స్ట్ వన్ మెథడ్ ఓవర్ రైడింగ్నే మనం ఫంక్షన్ ఓవర్ రైడింగ్ అని అనొచ్చు. అండ్ నెక్స్ట్ పాయింట్ ఏంటంటే మనకి మెథడ్ ఓవర్లోడింగ్ అనేది కంపైల్ టైంలో జరుగుతుంది. అందుకే దీన్ని ఏమంటామంటే కంపైల్ టైం పాలిమార్ఫిజం అని అనొచ్చు, లేదంటే ఎర్లీ బైండింగ్ అనొచ్చు, లేదంటే స్టాటిక్ బైండింగ్ అని కూడా అనొచ్చు. అండ్ నెక్స్ట్ పాయింట్ ఏంటంటే మెథడ్ ఓవర్ రైడింగ్ అనేది రన్ టైంలో జరుగుతుంది. అందుకే మెథడ్ ఓవర్ రైడింగ్ని ఏమంటామంటే రన్ టైం పాలిమార్ఫిజం అనొచ్చు, లేట్ బైండింగ్ అనొచ్చు, లేదంటే డైనమిక్ బైండింగ్ అని అనొచ్చు. నెక్స్ట్ డిఫరెన్స్ ఏంటంటే మెథడ్ ఓవర్లోడింగ్ అనేది ఒక ప్రాసెస్. ఇందులో ఏం జరుగుతుందంటే మల్టిపుల్ మెథడ్స్ ఉంటాయి, వాటికి సేమ్ నేమ్ ఉంటుంది కానీ డిఫరెంట్ పారామీటర్స్ని యూస్ చేస్తాం. సో ఆ ప్రాసెస్నే మనం మెథడ్ ఓవర్లోడింగ్ అని అంటాం. మెథడ్ ఓవర్ రైడింగ్ అనేది ఒక ప్రాసెస్. ఇందులో మల్టిపుల్ మెథడ్స్ ఉంటాయి, సేమ్ నేమ్ ఉంటుంది, సేమ్ పారామీటర్స్ ఉంటుంది, లేదంటే సేమ్ సిగ్నేచర్ ఉంటుంది. ఆ ప్రాసెస్ని మనం ఏమంటామంటే మెథడ్ ఓవర్ రైడింగ్ అని అంటాం. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే మనం ప్రోగ్రాంలో మెథడ్ ఓవర్లోడింగ్ని యూస్ చేయడం వల్ల బెనిఫిట్ ఏంటంటే ప్రోగ్రామ్ యొక్క రీడబిలిటీ అనేది ఇంక్రీజ్ చేయొచ్చు. అంటే ఏంటి అంటే సేమ్ మెథడ్స్కి డిఫరెంట్ డెఫినేషన్స్ అనేది రాయొచ్చు. అండ్ నెక్స్ట్ పాయింట్ ఏంటంటే మనకి మెథడ్ ఓవర్ రైడింగ్లో సేమ్ మెథడ్ ఉంటుంది, దానికి స్పెసిఫిక్ ఇంప్లిమెంటేషన్ అనేది చేయొచ్చు. అంటే ఏంటంటే సేమ్ మెథడ్ పేరెంట్ క్లాస్లో ఉంటుంది, సేమ్ మెథడ్ చైల్డ్ క్లాస్లో కూడా ఉంటుంది. ఆ మెథడ్కి పేరెంట్ క్లాస్లో డెఫినేషన్ అనేది వేరే ఉంటుంది, చైల్డ్ క్లాస్లో కూడా డెఫినేషన్ అనేది వేరే ఉంటుంది. మెథడ్ ఓవర్లోడింగ్ అనేది ఒక టైప్ ఆఫ్ పాలిమార్ఫిజం. అది ఏ టైప్ అంటే కంపైల్ టైం పాలిమార్ఫిజం. పాలిమార్ఫిజం అంటే ఏంటి? సేమ్ అంటే వన్ ఎంటిటీ ఈజ్ బిహేవింగ్ లైక్ డిఫరెంట్ ఎంటిటీగా ఉంటే దాన్నే పాలిమార్ఫిజం అని అంటాం. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఒకటే మెథడ్ ఉంటుంది, డిఫరెంట్ పారామీటర్స్ ఉండి డిఫరెంట్ డెఫినేషన్స్ అనేవి ఉంటాయి. అండ్ మెథడ్ ఓవర్ రైడింగ్నే మనం రన్ టైం పాలిమార్ఫిజం టైప్ అని చెప్పొచ్చు. అండ్ ఎందుకంటే ఇక్కడ కూడా సేమ్ మెథడ్స్ ఉంటాయి, సేమ్ పారామీటర్స్ ఉంటాయి, కానీ పేరెంట్ క్లాస్లో వేరే డెఫినేషన్ ఉంటుంది, చైల్డ్ క్లాస్లో కూడా వేరే డెఫినేషన్ అనేది ఉంటుంది. మరి మెథడ్ ఓవర్లోడింగ్ అనేది వితిన్ ద క్లాస్లో మాత్రమే జరుగుతుంది. నెక్స్ట్ మెథడ్ ఓవర్ రైడింగ్ అనేది డిఫరెంట్ క్లాసెస్ని యూస్ చేస్తాం. మెథడ్ ఓవర్లోడింగ్లో ఇన్హెరిటెన్స్ అనేది ఉండదు. నెక్స్ట్ మెథడ్ ఓవర్ రైడింగ్లో ఇన్హెరిటెన్స్ అనేది ఉంటుంది. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.